అర్ధరాత్రి కరీంనగర్ లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని తన ఇంట్లో పోలీసులు అరెస్టు చేసి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో అరెస్టు చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే బొమ్మల రామారం చేరుకున్న ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్ తో పాటు కాసుల సురేందర్ గౌడ్, కొమ్ము నరసింహరావు, ఎం లక్ష్మణ్ గౌడ్, సహదేవ్ గౌడ్, రాంబాబు తదితరులు సంజయ్ అరెస్టుకు నిరసనగా బొమ్మల రామారంలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను బీజేపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. అర్ధరాత్రి కరీంనగర్ లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని తన ఇంట్లో పోలీసులు అరెస్టు చేసి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు. 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో అరెస్టు చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కి భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే బొమ్మల రామారం చేరుకున్న ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్ తో పాటు కాసుల సురేందర్ గౌడ్, కొమ్ము నరసింహరావు, ఎం లక్ష్మణ్ గౌడ్, సహదేవ్ గౌడ్, రాంబాబు తదితరులు సంజయ్ అరెస్టుకు నిరసనగా బొమ్మల రామారంలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను బీజేపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కరీంనగర్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత అరెస్టు చేశారు. కరీంనగర్ జ్యోతినగర్ లోని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు, ఎందుకు అరెస్టు చేశారు అనే విషయాలపై పోలీసులు నోరు మెదపడం లేదు. జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు ఆయనను తీసుకెళ్తున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
10వ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులోని సంజయ్ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత సుమారు 100 మంది పోలీసులు సంజయ్ ఇంటిని చుట్టుముట్టారు. ఆయన అరెస్టుకు ప్రయత్నించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి జితేందర్ అందిస్తారు. చెప్పండి జితేందర్, బీజేపీ బండి సంజయ్ అధ్యక్షుడు అరెస్టుకు కారణాలేంటి? శాలిని, అంటే నిన్న వరంగల్ లో హన్మకొండ జిల్లా కమలాపురం మండలం ఉప్పల్లో లీకేజీగా పాల్చుతున్నటువంటి హిందీ పేపర్ పైన ఏదైతే జర్నలిస్ట్ ప్రశాంత్ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి నేరుగా వాట్సాప్ ద్వారా లీకేజ్ అయినటువంటి హిందీ ప్రశ్నపత్రాలను పంపించారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి క్రమం లోపల ప్రశాంత్ ను విచారించినటువంటి క్రమం లోపల ప్రశాంత్ మొబైల్ నుండి బండి సంజయ్ కు హిందీ పత్రాల లీకేజ్ సంబంధించినటువంటి పేపర్స్ బండి సంజయ్ కి పంపించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా అనేక మందికి ప్రశాంత్ నేరుగా ఈ యొక్క పేపర్ సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలను సెండ్ చేశారని, చాలా మందితో మాట్లాడారని వరంగల్ సిటీ రంగనాథ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ క్రమం లోపల ప్రెస్ మీట్ అనంతరం ప్రశాంత్ ను ఇంకా విచారించినటువంటి అంశాలు ఉన్నాయని చెప్పారు. ఈ లీకేజీకి సంబంధించినటువంటి దానిలో బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఇదంతా పథకం ప్రకారం ఈ పేపర్ లీకేజ్ చేసి ప్రభుత్వాన్ని అప్రతిష్టపడాల్సిన కోసం ఈ ప్రయత్నాలు సాగుతున్నాయనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. దాంట్లో భాగంగానే ప్రశాంత్ ను అరెస్ట్ చేశారని, ప్రశాంత్ వెల్లడించినటువంటి విషయాలకు ఆధారంగానే బండి సంజయ్ ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. బండి సంజయ్ ని వరంగల్ కోర్టులో హాజరుపరుస్తారా, లేకపోతే హైదరాబాద్ లో ముందస్తుగా మా తెలుగు పేపర్ లీకేజ్ అయినటువంటి అంశంలో వికారాబాద్ కోర్టులో హాజరుపరుస్తారనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. వరంగల్ కోర్టుకు తీసుకొచ్చేటువంటి అవకాశాలున్నాయి. అదేవిధంగా ప్రశాంత్ తో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అందులో మైనర్ బాలుడు కూడా ఉన్నారు. మొత్తంగా జరిగినటువంటి సంఘటనలో ఒక మైనర్ బాలుడు తన స్నేహితుడి కోసం పాఠశాల బిల్డింగ్ ఎక్కి అక్కడ ఉన్నటువంటి ప్రశ్నపత్రాన్ని తన మొబైల్ ఫోన్ ద్వారా తీసి అది తనకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ లో చేశారు. దాని నుండి నేరుగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంత్ కు ఆ యొక్క ప్రశ్నపత్రం లీకేజ్ ని సెండ్ చేయడం ద్వారా అతను మొత్తం విస్తృతంగా ప్రశ్నపత్రాన్ని అందరికీ సెండ్ చేశారు. ఆ క్రమం లోపల బండి సంజయ్ కూడా ఆ యొక్క ప్రశ్నపత్రాన్ని పెట్టడం, బండి సంజయ్ తోటి నేరుగా మాట్లాడినటువంటి అంశాలు కూడా ఉన్నాయని చెప్పి పరిగణలోకి తీసుకొని ఈ విషయంలో ప్రభుత్వాన్ని మొత్తానికి ఎస్ఎస్సీ పేపర్ల లీకేజీ విషయంలో బండి సంజయ్ పాత్ర కీలకమైందని చెప్పేటువంటి ఆరోపణలు రావడం, ప్రశాంత్ పలు విషయాలను వెల్లడించినట్లు పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ లో తెలిసిందని చెప్పి బండి సంజయ్ ని అరెస్ట్ చేసినట్లు భావిస్తున్నారు. శాలిని. ఓకే జితేందర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. आपकी कॉल को होल्ड బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను కరీంనగర్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేశారు. కరీంనగర్ జ్యోతినగర్లోని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లారు.
ఎక్కడికి తీసుకెళ్లారు, ఎందుకు అరెస్టు చేశారు అనే విషయాలపై పోలీసులు నోరు మెదపడం లేదు. ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. చెప్పండి రామ్, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ గల కారణాలేంటి? మీ వద్ద ఉన్న సమాచారం అందించండి. గుడ్ మార్నింగ్ కారణి. ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని కరీంనగర్లోని తన నివాసం ఉంటున్న జ్యోతి నగర్ లో అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ముఖ్యంగా నిన్న ఏదైతే 10th హిందీ పేపర్ లీకేజీ వ్యవహారం ఉందో ఆ వ్యవహారంలోనే అక్కడ ఉన్న సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్న ప్రశాంత్ బండి సంజయ్ కి వాట్సాప్ లో పెట్టడం, అది అధికారికంగా చెప్పడం. నిన్న వరంగల్ సిపి రంగనాథ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇందులో ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పి స్పష్టం చేయడం. ఆ వ్యవహారంలోనే బండి సంజయ్ని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అక్కడ అరెస్ట్ సందర్భంగా కూడా కరీంనగర్ లో బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు తీరు వాగ్వాదం నెలకొంది, తోపులాట నెలకొంది, అక్రమంగా అరెస్ట్ చేశారంటూ బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. అయితే ప్రస్తుతం భువనగిరి యాదాద్రి జిల్లా భువనగిరి అల్లూరు నియోజకవర్గం బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ లో బండి సంజయ్ని అక్కడ తరలించడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఆందోళనకరంగా ఉంది పరిస్థితి. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా పోలీసులు చేపట్టిన చర్యలకు నిరసనగా ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే రంగంతో పాటు మరికొంతమంది ముఖ్యమంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. మాజీ ఎంపీ గోరు నరసింహ గౌడ్ కూడా తెల్లవారుజామునే పోలీస్ స్టేషన్కి చేర్చుకుని బండి సంజయ్తో అక్కడ ఉండడం జరిగింది. ఏదేమైనా ఈ రోజు 10th ఎగ్జామ్స్ స్టార్ట్ కాగానే అక్కడ మొదటి రోజు తెలుగు పేపర్, రెండో రోజు హిందీ పేపర్ లీక్ కావడం ప్రతిపక్షాల బీజేపీ చిత్రం అని చెప్పి ప్రశ్నించి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. నిన్న మీడియా సమావేశంలో కూడా బండి సంజయ్ పై అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఇందులో ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. టీఎస్పీఎస్సీ పేపర్ వ్యవహారంలో కూడా ఈరోజు కొంతమంది కుట్ర కూడా ఇప్పటికే శక్తి విచారణ చేస్తారు. ప్రస్తుతం బండి సంజయ్ బొల్లారం కేసు బొమ్మల రామారావు కేసులో ఉన్నారు. అతన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారని చెప్పి పోలీసు వర్గాలు చెప్తా ఉన్నాయి. మరోవైపు బీజేపీకి సంబంధించిన లీగల్ సెల్ కూడా అలా సెలవు కావడంతో కోర్టులు కాకుండా సంబంధిత జడ్జి బజరాజ్ నివాసానికి వెళ్ళి అక్కడ లీగల్ సెల్ పనులు కూడా చేస్తారు. ఏదేమైనా బీజేపీ బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు కొంత కఠిన ఎంపీగా ఉన్న బండి సంజయ్ అరెస్ట్ చేయడం పట్ల లోక్సభ స్పీకర్ కార్యాలయం కూడా బండి సంజయ్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో బండి సంజయ్ అరెస్ట్ పరిణామం ఏ విధంగా దారి తీసుకోవాలో చూడాలి. ఓకే రామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.